హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బ్రెడ్తో గులాబ్ జామున్స్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి నేను బ్రెడ్తో గులాబ్ జామ్ ట్రై చేయటం. ఇదే ఫస్ట్ టైము. ఏం లేదండి, ఒక 10 బ్రెడ్ స్లైస్లు చేసుకుని ఇలా బ్రౌన్ పార్ట్ కట్ చేసేసుకొని ఇలాగ పాలు వేసుకుని ఇవ్వండి, ఇలాగా పాలు వేసుకుని ఇలాగా మెత్తగా కలుపుకుని ముద్దలాగా అవుద్దండి. అప్పుడు మనం 1 అవర్ ఆగిన తర్వాత ఇలాగ సాఫ్ట్ బాల్లా తయారు చేసుకుంటామండి. ఇప్పుడు పంచదార పాకం పెట్టేసానండి. ఈ పంచదార పాకం వన్ కప్ పంచదార తీసుకుని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని ఇలాగా ఒక్క తీగ పాకం అంటారు కదా, అలాగ వచ్చేలాగా పాకం పెట్టేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకోండి, ఇప్పుడు ఒక్కొక్కటి అలా కాగుతున్న ఆయిల్లో అలాగ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకోండి, ఇవి మనం నార్మల్ గులాబ్ జామున్స్ కన్నా బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి గమ్మున ఫ్రై అయిపోతాయండి. కొంచెం కలర్ రావాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఈ బ్రెడ్ గులాబ్ జామ్ అయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇదైతే చాలా మేకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎటొచ్చి మనకి షుగర్ సిరప్ పట్టడం లేట్ అవుతుందండి. అంతే, చాలా బాగా తయారవుతాయండి. టేస్ట్ మట్టికి అద్భుత. ప్రామిస్ ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇంకొన్ని చూసారా, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి స్టార్టింగ్ అవుతున్నాయి. ఇంకొక 5 మినిట్స్ 6 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి గులాబ్ జామున్ అన్నది ఫ్రై అయిపోతాయి. ఇంకొండి, ఇవైతే ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాము ఇప్పుడు.